హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. ఇప్పుడు భూమి కొలతల గురించి తెలుసుకుందాం. మీరు భూమి కొలతలను చూస్తున్నారా? ఒక ఎకరం అంటే ఎన్ని సెంట్లు, ఒక సెంటు అంటే ఎన్ని గజాలు, 200 గజాల ప్లాట్ అంటే ఎన్ని చదరపు అడుగులు. ఈ లెక్కలు తెలియకపోతే భూమి కొనేటప్పుడు మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు భూమి కొలతలపై పూర్తి క్లారిటీ వస్తుంది. ముందుగా ఎకరం అంటే ఎంత, ఇది చాలా ముఖ్యమైన లెక్క, తెలుసుకుందాం. ఒక ఎకరం అంటే 100 సెంట్లు, అంటే 50 సెంట్లు అంటే అర ఎకరం. 25 సెంట్లు అంటే పావు ఎకరం. 10 సెంట్లు అంటే ఎకరంలో 10వ వంతు. సో మనకు ఒక ఎకరం అంటే 100 సెంట్లు, అదే 50 సెంట్లు అంటే అర ఎకరం, 25 సెంట్లు అంటే పావు ఎకరం, 10 సెంట్లు అంటే ఎకరంలో 10వ వంతు. ఇప్పుడు ఒక సెంటు అంటే ఎన్ని గజాలు చూద్దాం. ఒక సెంట్ ఎన్ని గజాలు? సో ఒక సెంటు అంటే ఎన్ని గజాలు, ఇది ఇప్పుడు అసలు ముఖ్యమైన లెక్క. ఒక సెంట్ అంటే 48.4 చదరపు గజాలు. అదే 2 సెంట్లు అంటే 48.4 ఇంటూ 2, అప్పుడు ఏమవుతుంది? 96.8 చదరపు గజాలు. సో 5 సెంట్లు అంటే 48.4 ఇంటూ 5, అప్పుడు 242 చదరపు గజాలు. సో అదేవిధంగా 10 సెంట్లు అంటే 48.4 ఇంటూ 10 అంటే 484 చదరపు గజాలు. సో ఇప్పుడు ఒక సెంటు అంటే ఎన్ని గజాలు చూద్దాం. ఒక సెంటు అంటే 48.4 చదరపు గజాలు, అదే 2 సెంట్లు అంటే 96.8 చదరపు గజాలు. సో 5 సెంట్లు అంటే 242 చదరపు గజాలు, 10 సెంట్లు అంటే 484 చదరపు గజాలు. అసలు గజం అంటే ఎంత? సో గజం అంటే ఎంత? ఇక్కడ చాలా మందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. గజం అంటే పొడవు కొలతగా ఉపయోగిస్తారు, కానీ ఫ్లాట్ల విషయంలో వచ్చేసరికి చదరపు గజాలుగా మాట్లాడుకుంటారు. ఒక చదరపు గజం అంటే 3 అడుగులు ఇంటూ 3 అడుగులు, అంటే 3 ఇంటూ 3 అంటే 9 చదరపు అడుగులు. సో ఒక చదరపు గజం అంటే 3 అడుగులు ఇంటూ 3 అడుగులు 9 చదరపు అడుగులు అవుతుంది. సో మనకు 3 అడుగులు అంటే ఒక గజం, గజం ఇంటూ గజం అంటే ఒక చదరపు గజం. సో ఒక చదరపు గజం అంటే మనకు 9 చదరపు అడుగులు. ఇప్పుడు సెంటు నుండి చదరపు అడుగులు చూద్దాం.
ఇప్పుడు ఒక సెంటులో ఎన్ని చదరపు అడుగులు ఉంటాయో చూద్దాం. మనకు ఒక సెంట్ అంటే ఎంత? ఒక సెంట్ అంటే 48.4 చదరపు గజాలు. సో 48.4 చదరపు గజం అంటే మనకు ఎన్ని అడుగులు? 9 చదరపు అడుగులు. అప్పుడు 48.4 ఇంటూ 9 అంటే 435.6 చదరపు. సో ఒక సెంట్ అంటే మనకు 435.6 స్క్వేర్ ఫీట్. మనకు ఒక సెంటులో ఎన్ని చదరపు గజాలు ఉంటాయి? 48.4 చదరపు గజాలు ఉంటాయి. కానీ ఒక చదరపు గజం అంటే 9 చదరపు అడుగులు కాబట్టి సో ఒక సెంటులో మనకు 48.4 ఇంటూ 9 చదరపు అడుగులు అంటే 435.6 చదరపు అడుగులు ఉంటాయి. సో ఒక సెంటులో మనకు 435.6 స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక చిన్న పరీక్ష. మీ దగ్గర 100 చదరపు గజాల ఫ్లాట్ ఉందనుకుందాం. సో 100 చదరపు గజాల ఫ్లాట్ ఉందనుకుందాం. ఇప్పుడు 100 చదరపు గజాలు. చదరపు గజం అంటే ఎంత? మనకు ఒక చదరపు గజం అంటే 9 చదరపు అడుగులు. సో 100 ఇంటూ 9 అంటే 900 చదరపు అడుగులు. అంటే 100 చదరపు గజాల ఫ్లాట్ అంటే మనకు 900 చదరపు అడుగులు వస్తుంది. సో ఇప్పుడు 30 ఇంటూ 40 ఫ్లాట్ అంటే సో మనకు రియల్ ఎస్టేట్ లో 30 ఇంటూ 40 ఫ్లాట్ అని ఉంటుంది కదా. అంటే 30 ఇంటూ 40 ఫ్లాట్ అంటే ఎంత? సో 30 ఇంటూ 40 ఏమవుతుంది? 1200 స్క్వేర్ ఫీట్. 30 ఇంటూ 40 అంటే 1200 స్క్వేర్ ఫీట్. అంటే పొడవు వచ్చేసి 40 ఫీట్లు, వెడల్పు వచ్చేసి 30 ఫీట్లు. సో 30 ఇంటూ 40 అంటే పొడవు 40 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 30 ఫీట్లు ఉంటుంది. మొత్తం 1200 చదరపు అడుగులు. సో దీన్ని గజాలలోకి మార్చాలంటే గజాల్లోకి మార్చాలంటే 1200 డివైడెడ్ బై 9 అంటే 133.33 చదరపు గజాలు. అంటే మనకు 1200 స్క్వేర్ ఫీట్ అంటే 133.33 స్క్వేర్ యార్డ్స్. సో ఇప్పుడు 30 ఇంటూ 30 అంటే 1200 స్క్వేర్ ఫీట్లు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 133.33 స్క్వేర్ యార్డ్స్. సో 5 సెంట్ల భూమి ఎన్ని చదరపు గజాలు? ఆప్షన్ ఏ 100 చదరపు గజాలు,
ఆప్షన్ బి 200 చదరపు గజాలు, ఆప్షన్ సి 242 చదరపు గజాలు, ఆప్షన్ డి 500 చదరపు గజాలు. సో 5 సెంట్ల భూమి ఎన్ని చదరపు గజాలు? ఆప్షన్ ఏ 100 చదరపు గజాలు, ఆప్షన్ బి 200 చదరపు గజాలు, ఆప్షన్ సి 242 చదరపు గజాలు, ఆప్షన్ డి 500 చదరపు గజాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ లో చెప్పండి. ఇకపై భూమి కొనేటప్పుడు ఎకరం, సెంటు, చదరపు గజం, చదరపు అడుగు అనేది మీకు కన్ఫ్యూజన్ కలిగించవు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు భూమి కొనేవారు తప్పకుండా షేర్ చేయండి. మరియు ఇలాంటి మంచి విషయాల కోసం మై డాక్యుమెంటరీ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.